దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు తన మహాకృప ద్వారా గడిచినటువంటి దినములు తండ్రి మనల్ని ఎంతగానో కాచి కాపాడి నేటి దినమందు ఆయన తన సన్నిధిలో మనందరినీ కూడా ఈ రీతిగా సిద్ధపరిచి నడిపించినటువంటి దేవునికి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాట మనము ధ్యానం చేసుకుందాం. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము ద్వారా మాట్లాడేటువంటి దేవుడు, వాక్యము ద్వారా మనలను బాగు చేసేటువంటి దేవుడు ఆయన. ఈ సమయంలో తండ్రి మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి మాటలు ప్రభు తెలియపరుస్తుండగా ఆ మాటలు మన హృదయంలో నింపుకునేవారిగా మనం ఉండాలి. దేవుని మాటలు నింపుకోవటమే కాకుండా ఆ వాక్యమును అనుసరించి నడుచుకునేటువంటి వారిగా మనం జీవించాలి. కనుక ఈ లోకములో మనము గమనించినట్లయితే మన యొక్క గృహములలో ఏవైతే మనకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలను మనము నింపుకుంటాం. మరి బియ్యాన్ని, లేకపోతే నూనెను, లేకపోతే ఏ పదార్థాలు అయితే ఉంటున్నాయో వాటిని నింపి వాటిని ఆ యొక్క డబ్బాలలో మనం భద్రం చేసుకుంటాం. అలా నింపి వాటిని వదిలేస్తావా అంటే వదిలేయం. ఏం చేస్తావు? వాటిని వాడుకుంటాం. వాటిని ఏం చేస్తావంట? ఏది అవసరమైతే దాన్ని తీసుకొని నువ్వు వాడుకుంటావు. అట్లాగే దేవుని వాక్యం కూడా నింపుకున్న తర్వాత అది వాడుకుంటూ ఉండాలి, అనగా అనుసరిస్తూ ఉండాలి. అప్పుడే అది మన ఆధ్యాత్మిక జీవితానికి శక్తిని, బలాన్ని ఇస్తుందని మనం విశ్వసించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాట గమనించుదాం. కీర్తన భాగముల నుండి, కీర్తన భాగము 147వ కీర్తన 19వ వచనాన్ని చదువుదా. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. చాలా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై వందనాలు. ఈ సమయంలో నాయన నీ సన్నిధిని సమీపించి ఉండగా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. వాక్యమును యాకోబులకు తెలియజేసినట్లు ఈరోజు ప్రభా, ఈ దినము, ఈ సమయంలో నాయన నీ బిడ్డలకు కూడా నీ వాక్యమును తెలియచేయండి. నిత్యము నీ వాక్యము వినుచు ఉన్నాము నాయన. అయినప్పటికీ తెలియకయే ఉన్నారని ఆనాటి జనుల గురించి నువ్వు సెలవిస్తూ ఉన్నావు. ఈనాటి ఈ జనుల గురించి కూడా, మా గురించి కూడా మీరు తెలియజేస్తున్నారు నాయన. మేము తెలుసుకోగలిగిన వారికి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మేమైతే మట్టివారము మీ యొక్క సిలువచాటును మరుగుపరుచుకొని ఆత్మాభిషేకముతో నింపుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యముల నుండి ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. దేవుడు తన వాక్యమును యాకోబునకు తెలియజేశాడంట. ఎందుకు వాక్యమును తెలియజేశాడు యాకోబుకి? ఈరోజు కూడా మనతో దేవుని వాక్యం ఎందుకు తెలియజేయబడుతుంది? దేవుని వాక్యం మనకు కూడా ఎందుకు తెలియజేయబడుతుంది? దేవుని వాక్యం మనకు కూడా ఎందుకు అందించబడుతుంది? దేవుని వాక్యము కూడా ఈ విధంగా ప్రతి దినము ఉదయం నుంచి సాయంత్రం పడుకోబోయే వరకు టీవీలలోను, సోషల్ మీడియాలలోను ఎందుకు దేవుని వాక్యం అందించబడుతుంది?
ఆ వాక్యము నీకు ఎందుకు వినబడుతుంది, ఎందుకు అది తెలియజేయబడుతుంది? ఎప్పుడైనా ఈ సంగతి మనం ఆలోచించామా? ఏదో వాళ్ళు కొన్ని చెప్పుకుంటున్నారు, ఏదో వాళ్ళకి జ్ఞానం ఉంది మాట్లాడుకుంటున్నారు, ఏదో వారికి దేవుడు తెలియజేశాడు, ఏదో చెబుతున్నారు, మనం వింటున్నాం అనేటువంటి వారిగా ఆలోచన చేసేవారు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈ వాక్యము నా జీవితానికి, ఈ వాక్యము నన్ను సరిచేయడానికి, ఈ వాక్యము నన్ను వెలిగించడానికి, ఈ వాక్యము నాకు నెమ్మదినివ్వటానికి, ఈ వాక్యము నన్ను బలపరచడానికని విశ్వసించేటువంటి వారు చాలా తక్కువ మంది. అందుకే ప్రభు వారు చెప్పినట్లుగా విత్తువానికి వచ్చిన ఉపమానంలో మరి అక్కడ చాలా 4 రకాల నేలను మనం చూస్తుంటే అందులో ఒక నేలే ఫలించగలిగింది. అది మంచి నేల. ఆ మంచి నేల పడేటువంటి విత్తనము 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించినట్లుగా వాక్యముల నుండి మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రభు తెలియపరుస్తున్నది ఏమిటంటే, ఆ వాక్యము తెలియజేయటానికి గల కారణం ఏంటి, వాక్యమును తెలియజేయటానికి గల ఉద్దేశం ఏమిటి? యాకోబులకైనా ఈరోజు నీకు నాకైనా వాక్యము తెలియజేయటానికి గల ఉద్దేశం ఏమిటి అంటే, మొట్టమొదట మాట మనము గమనించినట్లయితే 107వ కీర్తనలో దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇరవై వచనాన్ని చదువుదాం. ఆయన తన వాక్కును పంపి, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడంట? వారిని బాగు చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే దేవుని వాక్యము ఎందుకు తెలియజేయబడుతుంది? ప్రతి ఒక్కరికి ఎందుకు ఆ వాక్యం అందించబడుతుందంటే బాగు చేయటానికి. యాకోబుకు ఎందుకు తెలియజేయబడింది అంటే బాగు చేయటానికి, యాకోబు యొక్క జీవితమును సరిచేయడానికి. యాకోబు గర్భములో ఉండగానే దేవుడు కోరుకున్నాడు కనుక ఆ కోరుకున్న వ్యక్తి పాడవకూడదని, ఆ కోరుకున్న వ్యక్తి పడిపోకూడదని, ఆ కోరుకున్న వ్యక్తి చెడిపోకూడదని, ఆ కోరుకున్న వ్యక్తి అతని జీవితము మరి ఎట్లా పడితే అట్లాగా మారిపోకూడదని దేవుడు ఆ వాక్యము యాకోబులకు తెలియపరిచాడు. కనుక ఎందుకంటే బాగు చేయటం కోసం. ఆనాటి నుండి మన పితరుల నాటి నుండి చూస్తున్నట్లయితే వాక్కు బాగు చేసుకుంటూ వచ్చింది. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని మాటలు గమనిస్తే పరిశుద్ధ లేఖనాల నుండి ఆదిలో మనం గమనిస్తున్నాం. నిరాకారముగా ఉన్న భూమి ఎలా ఉందంట? భూమి నిరాకారముగా అంటే దానికి ఒక ఆకారం అంటూ లేదు, ఒక రూపము లేదు, ఒక పోలిక లేదు, ఒక సౌందర్యం లేదు, ఒక సొగసు లేదు, నిరాకారముగా ఉన్నది. నిరాకారముగా ఉన్న ఆ భూమిని దేవుడు తన వాక్కును పంపించి ఏం చేశాడంట? బాగు చేశాడు. ఎట్లాగా? నివాస యోగ్యముగా చేశాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. హల్లెలూయా. నిరాకారముగా ఉన్న భూమిని నివాస యోగ్యముగా మార్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నిరాకారముగా. ఎందుకు వాక్యమును తెలియజేస్తున్నాడంటే, మనము కూడా నిరాకారముగా ఉన్నాం. ఒక రూపము లేదు, ఒక స్వరూపము లేదు, ఒక పోలిక లేదు, ఒక సౌందర్యం లేదు, ఒక సొగసు లేదు. అదేమిటయ్యా? మాకు చాలా రూపం ఉంది, మంచి రూపం ఉంది, మా 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 తాతల రూపం మాకు వచ్చింది. ఇవి ఇలాగ మనం మాట్లాడుకుంటానికి చెప్పుకోవచ్చు, కానీ దేవుని స్వరూపము లేదు. మనకి ఏ రూపం లేదంట? ప్రభు యొక్క స్వరూపము లేదు. ఆయన ఏ స్వరూపం అంట? దేవుడు ప్రేమ స్వరూపి. కనుక దేవుని వాక్యము మనల్ని బాగు చేయడానికి మనకు తెలియజేయబడుతుంది. మనం ఎలాగ నిరాకారముగా ఉన్నప్పటికీ, ఆకారము లేని వారిగా ఉన్నప్పటికీ వాక్కు మన యొద్దకు పంపబడింది. ఆ వాక్కు మన యొద్దకు పంపించబడింది. శరీరధారిగా వచ్చింది ఆ వాక్కు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనకి మాట కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారై కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.
చూడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఎంత గొప్ప వాక్యము! వాక్కు నిరాకారముగా ఉన్న భూమిని నివాసయోగ్యంగా మార్చింది. తన వాక్కు చేత, ఆయన తన మాట చేత సమస్త సృష్టిని అంతటిని కూడా ఆయన నిరాకారముగా ఉన్న సృష్టి అంతటిని కూడా బాగు చేశాడండి. అసలు అది ఎందుకు పాడైపోయింది అనేది తర్వాత విషయం. దాని గురించి మరి ఉపదేశం మనం వినవచ్చు. అది ఎందుకు అసలు నిరాకారముగా ఎందుకు అయిపోయింది అయ్యా అంటే, అది మరి దేవదూతల యొక్క అహంభావముతో, గర్వముతో దేవుడు వాటికున్న గర్వాన్ని అణిచి తొక్కివేసినప్పుడు అది నిరాకారం అయిపోయింది. అందుకే ఆ నిరాకారం అయిపోయిన దానిని దేవుడు మరల నివాసయోగ్యముగా మార్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యముతో మనకెందుకు తెలియజేయబడుతుందంటే, మనం ఒక మంచి నివాస యోగ్యముగా ఉండటం కోసం, బాగు చేయక కొరకు. నిన్ను నన్ను బాగు చేయడానికి వాక్యం వచ్చింది. వాక్యము తెలియజేయబడటానికి కారణము నిన్ను బాగు చేయటానికి, నన్ను బాగు చేయటానికి, మనందరినీ కూడా బాగు చేయటానికి, ఆత్మీయంగాను శారీరకంగాను బాగు చేయటానికి. బైబిల్ గ్రంథంలో మనం ఇంకొక సందర్భాన్ని చూస్తున్నట్లయితే ఒనేసిము గురించి ఒక మాట మనం గమనించవచ్చు. ఇదిగో అతడు ముందు అతడు నిష్ప్రయోజనమైనటువంటి వాడు, కానీ ఇప్పుడు చాలా ప్రయోజనకరముగా మార్చబడింది. ఎలాగ మార్చబడింది ఒనేసిము జీవితం అంటే, ఇదిగో అతడు ఒకప్పుడు నిష్ప్రయోజనంగా ఉన్నాడు, వాక్యము లేనివాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చెరసాల్లోకి వచ్చాడో, ఆ చెరసాల్లో పౌలు కలిశాడో, పౌలు ఆయన గురించి ఆరా తీసి ఆయనకు వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటించాడో, ఇప్పుడు ఏమైపోయాడంట, ఆ వాక్యము అతనిని ప్రయోజనకరమైన వానిగా మార్చింది. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. చూసారా, నిరాకారమైన దానిని నివాసయోగ్యంగా మార్చాడు, నిష్ప్రయోజనమైన వానిని ప్రయోజకునిగా మార్చాడు. ఏది మార్చింది? వాక్యం. దేవుని వాక్యం అండి. తెలియజేయబడుతుంది, అందుకే తెలియజేయబడుతుంది. ఇదిగో నీవు ప్రయోజనకరంగా మారాలి, ప్రయోజనకరంగా, కుటుంబానికి ప్రయోజనకరంగా మారాలి. వాక్యం ప్రకటించబడుతుంది, అందించబడుతుంది. వాక్యం, దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది కనుక ఇదిగో నీవు నీ కుటుంబానికి ప్రయోజనకరంగా మారాలి, నీవు నీ సంఘమునకు ప్రయోజనకరంగా మారాలి, నీ సేవకునికి ప్రయోజనకరంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఆయన పిల్లలము కనుక, ఆయన యొక్క అవయములమై ఉన్నాము కనుక మనమందరము ఆయనకు ప్రయోజనకరమైన వారిగా ఉండాలి. చూడని దేహములో నీకు ఏదైనా నిష్ప్రయోజనకరమైన అవయవం ఉన్నదా? చెప్పండి. మీ దేహాలలో మీకు పనికిరానిది ఏదైనా ఉన్నదా? మీ దేహంలో మీ ముక్కు మీకు పనికిరాదా? మీ కుడి చేయి మీకు పనికిరాదా? మీ ఎడమ చేయి మీకు పనికిరాదా? చెప్పండి. మీ కాళ్ళ వేలులు మీకు పనికిరావా? కాళ్ళు వేలు ఎందుకు ఉన్నాయి? అసలు చక్కగా మరి ఇట్లాగా ఏంటంటే అస్తంగంట ఉన్నట్టుంటే పోయేదిగా. చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళు ఎందుకు అట్లా ఉన్నాయి? ఆలోచన చేసాము ఎప్పుడైనా? అన్ని నీకు ప్రయోజనకరమైనవే. ఈ చేతి వేళ్ళు ఏదైనా ఒక వస్తువును పట్టుకోవడానికి, కాలి వేళ్ళు ఇగో చెప్పులు తొడుక్కోవడానికి, ఇంకా చాలా రకాలైనటువంటి సత్యాలు మనం చదువుకుంటే అర్థమవుతూ ఉంటుంది. అందుకే మన జీవితంలో, మన దేహంలో ఏది మనకు నిష్ప్రయోజనమైనది లేదు. సంఘమనగా మరి ప్రభువు ఆయన మనమందరం ఆయన అవయములై ఉన్నాం. ఆయన శరీరముగా మనమందరం కూడా పిలువబడుతూ ఉన్నాం, ఆయన అవయములుగా మనం పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి మనం ఆయనకు ప్రయోజనకరమైన వారిగా ఉండాలి. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకునండి. ఎందుకు యాకోబుకు తెలియజేయబడింది వాక్యం అంటే, ఎందుకు తెలియజేయబడిందంట? బాగు చేయటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగు చేయటానికి. నిరాకారముగా ఉన్న భూమి నివాసయోగ్యమైంది. నిష్ప్రయోజనమైన ఒనేసిము మరి ఏమైపోయాడంట? ఎలాగున్నాడంట? ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. నా జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుని వాక్యం మనకు అందించబడుతుంది మనము బాగుపడటానికి. అందుకే మరి శారీరకంగా కూడా
ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో ఆయన వాక్కును పంపించి ఏం చేశాడంట? బాగు చేశాడు. అలా బలహీనులైనటువంటి వారు వాక్యములో నుండి మనం గమనించినట్లయితే బలహీనులైనటువంటి వారు, శతాధిపతికి ప్రియుడైనటువంటి ఒక దాసుడు మరి రోగము చేత బాధపడుతూ ఉంటే ఆయన ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి పెద్దలను పంపించి ఆయన ఒక మాట చెప్తాడు, అయ్యా ఇదిగో నువ్వు నీ మాట చెప్తే చాలు నా యొక్క దాసుడు బాగుపడతాడని చెప్పి పంపించాడు. యేసు ప్రభు వారు అతని విశ్వాసాన్ని చూశాడు. ఎందుకనంటే ఆయన మాట చెప్తే చాలు బాగుపడతాడని. అట్లాగే ఇదిగో నీవు మరి విశ్వసించినట్లుగా నీ దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పినప్పుడు నిజమే ఆ దాసుడు ఏం చేయబడ్డాడంట? స్వస్థపరచబడ్డాడు, బాగు చేయబడ్డాడు. వాక్కు, నీకు దేవుని వాక్కు మీద విశ్వాసం ఉందా? నీకు దేవుని వాక్కు మీద మరి అది బాగు చేయగలిగిందనే నమ్మకం లేకుందా? నీకు వాక్యము తెలియజేయబడుతుంది, అందుకే బాగు చేయడానికి. ఈరోజు చాలా మంది దేవుని వాక్యం విని కూడా ఎలా ఉన్నారంటే 147వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఏమంటున్నాడో చూడండి, ఏ జనమునకు ఆయన లాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే. అన్ని తెలియజేసినా కూడా ఎలా ఉన్నారంటే వారికి తెలియనట్టుగానే ఉన్నారంట. ఎంత తెలియజేసినా తెలియకగానే జీవిస్తున్నారంట. ఈనాడు లోకము కూడా ఎంత తెలియజేయబడుతుందో దేవుని గురించి ఇంకా ఎలా ఉన్నారయ్యా అంటే తెలియని వారిగానే ఉన్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో గుర్తు చేసుకుందాం. దేవుని వాక్యము తెలియచేయబడటానికి మొట్టమొదటి కారణము మనలను బాగు చేయటానికి, శారీరకంగా ఆత్మీయంగా మనందరినీ కూడా బాగు చేయటానికి అని గుర్తుపెట్టుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయగలిగింది దేవుని వాక్యం. కఠినమైన మనస్సులను కూడా బాగు చేయగలిగింది, దుర్మార్గులను కూడా బాగు చేయగలిగింది, వ్యసన పరులను కూడా బాగు చేయగలిగింది, వ్యభిచారులను కూడా బాగు చేయగలిగింది, దొంగలను, హంతకులను, మరి అనేక రకాలైనటువంటి దోపిడీదారులను కూడా బాగు చేయగలిగింది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం ఈరోజు నీకు కూడా తెలియజేయబడుతుంది. ఎక్కడ బాగులేదో, ఏ విషయంలో బాగుపడలేకపోతున్నామో ఆ వాక్యం విని మనం బాగుపడితే మనం ఎంతగానో, మనల్ని చూసి ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, యాకోబు జీవితంలో కూడా దేవుని వాక్యం వచ్చిన తర్వాత యాకోబు కూడా ఏం చేశాడంట? ఒక నరునితో తెల్లవారి వరకు పెరుగులాడాడు. అతనైనా మాట్లాడి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన జీవితం మార్చబడింది, బాగు చేయబడింది. చూడండి, వాస్తవానికైతే యాకోబు తన సహోదరుని సహోదరుడిగా చూడలేదు. ఎలా చూశాడంట? చూడండి, ఎలా చూశాడంట? తన సహోదరునిగా చూడలేదు. చూడండి, ఈరోజు మనం కూడా ఎవరినైనా సరే ఒకవేళ అనేక రకాలైనటువంటి మనస్పర్ధలతో మనము ఎవరినైనా చూసామనుకోండి, కలవలేము. అసలు కలుస్తావా చెప్పండి? శారీరకంగా ఎవరు కూడా కలవలేదు. నువ్వు నాకెంత చేసావు, నువ్వు నాకంత చేసావు, నేను ఎంత చూస్తే నువ్వు నన్ను ఎంత చేసావా అని శారీరకంగా అయితే ఎంత మాత్రం కూడా ఈ దేహం ఒప్పుకోదు. ఎందుకు వాళ్ళతో కలుస్తావు, ఎందుకు వాళ్ళతో మాట్లాడతావు, ఎందుకు వాళ్ళతో అలా పలకరిస్తావు? ఈ దేహం ఎంత మాత్రం కూడా కలవదు. అందుకే దేవుడు మార్చాడు కనుక యాకోబు ఎలా కలిశాడంట? తన సహోదరుని ఎలా కలిశాడంట? దేవుణ్ణి చూశాడంట. ఇదిగో నీలో నేను ప్రభువుని చూస్తున్నా. అందుకే ఆత్మీయంగా కలవచ్చు. ఏమంటే ఎలా కలవచ్చు అంటే మనం ఆత్మీయంగా. శారీరపరంగా అయితే ఎంత మాత్రము కలవలేము అసలు. అదే ఆత్మ సంబంధంగా అయితే అయ్యా నా కోసం ప్రార్థన చేయరు అనగానే ఏం చేస్తామండి? మనం ప్రార్థన చేస్తాం. అమ్మా మా కోసం కొద్దిగా ప్రార్థన చేయండి అమ్మా అని ఎవరైనా అడిగితే ప్రార్థన చేస్తాం. అదే శారీరకంగా వచ్చి నాకు సహాయం చేయాలంటే ఎంత మాత్రం, నువ్వు నాకు అంత చేసావు, అస్సలు నేను చూసేదే లేదు, పెట్టేదే లేదు, పో అంటావు. కానీ వాక్యము ఎప్పుడైతే యాకోబు దగ్గరకు వాక్యం వచ్చిందో వాక్యం యాకోబుని మార్చింది. అందుకే సహోదరునిగా చూడటం లేదు, ఇప్పుడు ఆయనలో దేవుణ్ణి చూసుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం ఏం చేయగలిగేది అంటే బాగు చేయగలిగేది. ఆయన వాక్యం బాగు చేయగలిగేది. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి.
ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట విశ్వసిస్తూ ఉండాలి, దేవునికి లోబడుతూ ఉండాలి, దేవునికి విధేయులుగా నడుచుకుంటూ ఉండాలి. ఆ వాక్యం నీకు తెలియజేస్తున్న కొలది నీ ఎంతగానో ఎలా ఉండాలి అంటే శుద్ధ సువర్ణమయ మార్చబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యము ఎందుకు తెలియజేయబడుతుంది, ఎందుకు తెలియజేయబడుతుందయ్యా? 119వ కీర్తనలో ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వాక్యం మనకు తెలియజేయబడుతుంది? 119వ కీర్తన 11వ వచనం చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యము ఎందుకు మనకు తెలియజేయబడుతుంది అంటే పాపము చేయకుండా ఉండటానికి, పాపము చేయకుండా ఉండటానికి. వాక్యం నీకు ఎందుకు ఉదయం మొదలుకొని రాత్రి పడుకోబోయే వరకు ఎందుకు తెలియజేయబడుతుంది? నీకు నువ్వు పాపము చేయకుండా ఉండటానికి. పాపము చేయడానికే అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎట్లా ప్రేరేపిస్తాడో చూడండి. ఒకసారి హబక్కూకు గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు గ్రంథంలో ఈ మాటను ఒకసారి పరీక్షించుదాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి. చూడండి ఈ మాట జాగ్రత్తగా గమనించండి. వాడు ఏం చేస్తున్నాడంట? గాలము వేస్తాడు. గాలము ఎట్లా ఉంటుంది అసలు? గాలం ఎలా ఉంటుందంటే ఒక పొదునైనటువంటి సూది లాంటిది, ఒక వంపు తిరిగినది అన్నమాట. ఒక పొదునైన సూది వంటిది వంపు తిరిగి ఉంటుంది. ఆ వంపు తిరిగిన దానికి ఈ చేపలు పట్టే వ్యక్తి ఏం చేస్తాడంట? ఒక ఆహారాన్ని తొడుగుతారు దానికి. అది ఒక పిండి కావచ్చు, లేకపోతే ఒక మట్టిలో ఉండేటువంటి ఎర్ర కావచ్చు. దాన్ని తొడిగి వాడు ఏం చేస్తాడంట? ఆ కాలువలో కానీ మరి ఆ చెరువులో కానీ వేస్తాడు. ఈ వేసినప్పుడు ఆ గాలం ఎలా ఉంటుంది చేప దృష్టికి? చెప్పండి, ఎలా ఉంటుందంట? ఆ గాలము చేప దృష్టికి ఎలా ఉంటుంది అయ్యా అంటే ఆ గాలము ఆహారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? దాని చూపుకి ఆహారంగా ఉంటుంది. అది మంచిదిగా ఉంటుంది, అది చాలా పవిత్రంగా ఉంటుంది, అది చాలా యోగ్యమైనదిగా ఉంటుంది, అది ఎంత మాత్రము హాని కలిగించినదిగా ఉంటుంది. వాడేసే గాలం అట్టానే ఉంటుంది. మనం ఏం చేస్తామంట? చేపలాగా అది బాగుంది, అది మంచిది, అది ఎంతో యోగ్యము, అది ఎంతో పవిత్రము, అది ఎంతో పరిశుద్ధము, అది ఎంతో ఉపయోగకరము, ఇప్పుడే వెళ్ళి తినేద్దాం, ఇప్పుడే వెళ్ళి దాంతో పట్టుకుందాం అన్నట్లుగా ఉంటుంది. ఆదిలో కూడా ఇటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సర్పమంట పళ్ళు చూపించినప్పుడు అమ్మకి ఎలా కనపడిందంట? చూపునకు రమ్యమైనదిగా, అందమైనదిగా, ఏమాత్రం అది ప్రమాదకరమైనదిగా కనిపించలేదు. వాడు వేస్తే గాలం అట్లానే ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే వాడు నీ చేత పాపము చేపిస్తూ ఉంటాడు. పాపం చేయటానికి వాడు ఏం చేస్తాడంట? ఊరిలో వద్దుతూ ఈ పాపం చే, ఏం కాదు ఏమవ్వదు, ఈ పాపం చే, ఇది చూడు ఎంత రమ్యంగా ఉన్నదో, ఇది చూడు ఎంత యోగ్యముగా ఉన్నదో అని చూపిస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా చూపించాడు కదా. ఏం చూపించాడంట? భూలోకమంతా కూడా ఆయనకు చూపించాడంట. ఇదంతా నా వశమై ఉన్నది, ఒక్కసారి నా కాళ్ళకు మొక్కి ఏంటంట? నాకు మొక్కి ఇదంతా మీద దీనంతటి మీద కూడా నీవు అధికారము తీసుకో. లేదు, నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి భూమి మీద అధికారం ఎలా సంపాదించుకున్నాడో తెలుసా? ఆయన రక్తాన్ని చిందించి సర్వమానవాళి పాపమును పరిహరించి భూమి మీద ఆయన అధికారాన్ని సంపాదించుకున్నాడు. ఇది చేయకుండా నేను నీకు ఇస్తాను, నాకు మొక్కు అన్నాడు సాతానుడు. నువ్వు ప్రాణం అర్పించాల్సిన పని లేదు, ఇంత ఉపవాసాలు ఉండి ఇంత రకంగా నీ శరీరం నలగొట్టాల్సుకున్న పని లేదు, నువ్వు రక్తం చిందించాల్సిన పని లేదు, ఈ భూమి మీద నీకు నేను అధికారం ఇస్తాను, నాకు మొక్కు అన్నాడు. సాతానా పోయనక్కు అన్నాడు. చూసారా? ఆ పాపము చేయించడానికి
సాతానుడు ఎంత ప్రయత్నం చేశాడో. అందుకే వాక్యం ఈ రోజు మనకు ఎందుకు తెలియజేయబడుతుంది? నీ చేత పాపము చేయించకుండా ఉండటానికి వాక్యం తెలియజేయబడుతుంది. నీ చేత పాపం చేయించకూడదు. ఈ వాక్యం నువ్వు చదువుతున్నావు, ఈ వాక్యం నువ్వు వింటున్నావు, ఈ వాక్యం నువ్వు నెమరు వేస్తున్నావు. ఏం చేయకూడదు? నువ్వు ఇప్పుడు పాపము చేయకూడదు. వాక్యం నీ హృదయంలో ఉంటే, వాక్యం నువ్వు చదువుతూ ఉంటే, వాక్యం నువ్వు వింటూ ఉంటే పాపం చేయవు. ఏ విషయంలో కూడా యోబు అంటున్నాడు కదా, ఇప్పటి వరకు జరిగిన దానిని బట్టి యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి నీవును వాక్యం వింటున్నావు, చదువుతున్నావు, నడుచుకుంటున్నావు, పాపము చేయకూడదు. ఎందుకు తెలియజేయబడుతుంది వాక్యం? పాపం చేయకుండా ఉంటాడు. యోబు గ్రంథంలో అంటాడు, పాపం విడిచి రండని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వాక్యం తెలియజేస్తుంది పాపం విడిచి రండని. మనం పాపమునే పట్టుకుంటున్నాం, ఆ పాపములోనే జీవిస్తూ ఉన్నాం, పాపములోనే మరి ఎంతగానో పరుగులెత్తుతున్నాం. ఎంతకాలం పాపములో జీవించటం, ఎంతకాలం పాపం కోసం పరిగెత్తటం, ఎంతకాలం ఆ పాపములో పడి మగ్గిపోవటం. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం దేవుని సంగమా. ఎన్ని వారాలు ఉన్నాయండి? ఇంకా ఎన్ని వారాలు ఉన్నాయి? 7 వారాలు ఉన్నాయి. ఇప్పటి నుండి లెక్కేసుకుంటే ఈ వారం మొదటి వారం, ఇంకా 6 వారాలు ఉన్నాయి. 7 వారాల్లో 7 శుక్రవారాల్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతామంట? నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నాం. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్న నీ జీవితంలో వాక్యము నీకు ఎంతగా తెలియజేయబడుతున్నప్పుడు ఏం చేయాలంటే మనము పాపము చేయకూడదు. పాపం చేయకూడదు. వాక్యము నీ చేత పాపం చేయించదు. దేవుని వాక్యము నీవు వింటున్నప్పుడు, ఆయన వాక్యం నడుచుకుంటున్నప్పుడు, ఆ వాక్యము నీవు మరి చదువుతున్నప్పుడు అది నీ చేత పాపము చేయించదు. ఒకవేళ పాపము చేస్తున్నాము అంటే నువ్వు వాక్యాన్ని చంపేస్తున్నావు. ఏంటంట? వాక్యం ఏం చేస్తున్నావంట? చంపేస్తున్నావు. ఇది నాకు కాదులే వాక్యం, ఈ వాక్యం నాకు కాదులే, ఈ మాట నాకు కాదులే, ఇలా నాకు కాదని ఆకాను ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. నేనుండలే ఆకాను ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. దేవుని సంగమా, వాక్యం ఎందుకు తెలియజేయబడుతుందంటే నువ్వు పాపము చేయకుండా ఉండటానికి. ఆత్మీయ పాపం కూడా ఉంటుందండి, ఆత్మ సంబంధమైన పాపం కూడా ఉంటుంది. ఆత్మ సంబంధమైన పాపము ఏమిటి? మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవటము ఆత్మ సంబంధమైన పాపం. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. నీవు చక్కగా జాగ్రత్తగా భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోవాలి. దేవునికి విధేయులుగా మనం జీవించాలి, యోగ్యముగా నడుచుకోవాలి. అలాగే అంటున్నాడు యాకోబు పత్రికలో, ఇదిగో పక్షపాతము చూపటము ఆత్మీయ పాపమే. అది నువ్వు ఇంకా పక్షపాతం చూపుతున్నట్లయితే, నీ మనస్సులో, నీకు హృదయంలో నువ్వు పక్షపాతముతో నడుచుకుంటున్నట్లయితే అది ఆత్మీయమైనటువంటి పాపం. అది నువ్వు అట్టి పాపమునకు దూరంగా ఉండాలి. ఇదిగో ఆ పాపము చేయకుండా ఉండటానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమించకూడదు. విశ్వాసం మూలమున కానిది ఏదో అది పాపము. నీ జీవితంలో శారీర పాపము, ఆత్మీయ పాపము, ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకూడదు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకూడదు. అందుకు దేవుని వాక్యము నీలో అధికారం చేయాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఏలుబడి చేయాలి. దేవుని వాక్యం నీ మనస్సులో ఉండాలి, నీ నడతలో ఉండాలి. దేవుని వాక్యం నీ మాటలో ఉండాలి, నీ చేతల్లో ఉండాలి. హృదయంలో ఉన్నది ఎక్కడికి రావాలంట? నడతలో, కాలంలోకి రావాలి. హృదయంలో ఉన్న వాక్యం కాలంలోనికి రావాలి. హృదయంలో ఉన్న వాక్యం కళ్ళల్లోనికి రావాలి. హృదయంలో ఉన్న వాక్యం చేతుల్లోకి రావాలి. హృదయంలో ఉన్న వాక్యం నోటిలోకి రావాలి. ఇలా వాక్యము అలాగూ నీలో నుంచి బయటకు వస్తే అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడని. వాక్యము తెలియజేయబడటానికి గల కారణము నీ చేత పాపము చేయించకూడదు. వాక్యం లేకపోతే, అదే వాక్యం తెలియజేయకపోతే పాపం ఏమైపోతుందంట? పెరిగిపోతుంది. అందుకే సామెతల గ్రంథములు అంటాడు సొలొమోను, ఆజ్ఞ లేకపోతేనంట జనులు అదుపు తప్పుతారంట. ఏం చెప్తారంట జనులు? వాక్యం లేకపోతే, ఆజ్ఞ లేకపోతే, కట్టడ లేకపోతే జనులు ఏం తప్పుతారంట? అదుపు తప్పుతారంట. అదుపు తప్పి ప్రవర్తిస్తారంట. అందుకే వాక్యం నీకు రోజు తెలియజేయబడుతుంది. దేనికి? నువ్వు అదుపు తప్పకూడదని, నీవు కట్టడలు మీరకూడదని, నువ్వు హద్దులు దాటకూడదని, నీ పరిధిలో నీవు జీవించాలని, నీ యొక్క క్రమములో నీవు బ్రతకాలని
వాక్యము నిత్యము నీకు తెలియజేయబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలాగా ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో జ్ఞాపకం చేసిన మాటలు గుర్తుపెట్టుకుందాం. 2 విషయాలు మనం వింటున్నాం. ఒకటి, వాక్యము తెలియజేయబడటానికి గల కారణము నిన్ను నన్ను బాగు చేయటానికి. వాక్యము తెలియజేయబడటానికి గల కారణము నువ్వు పాపము చేయకుండా ఉండటానికి. నీకు ఇందులో పాపము చేయటానికి నీకు మరి ఏమాత్రం కూడా వాక్యం పర్మిషన్ ఇవ్వదు. చెప్పండి, వాక్యం పాపం చేయమని పర్మిషన్ ఇస్తుందా? ఇవ్వదండి. వాక్యము పాపము చేయటానికి పర్మిషన్ ఇవ్వదు. అబద్ధం ఆడటానికి పర్మిషన్ ఇవ్వదు. దొంగతనం చేయటానికి పర్మిషన్ ఇవ్వదు. నరహత్య చేయటానికి పర్మిషన్ ఇవ్వదు. వ్యభిచరించడానికి పర్మిషన్ ఇవ్వదు. వాక్యము ఇవేవి చేయటానికి అస్సలు అసహ్యమైన వాటిని చేయటానికి వాక్యం పర్మిషన్ ఇవ్వదు. నేరం మోపడానికి, నిందలు వేయటానికి వాక్యం పర్మిషన్ ఇవ్వదు. మీరు వాక్యం చదువుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాడు ప్రభు. వాక్యం మనం వింటున్నాం కాబట్టి మనతో ప్రభు చెప్తున్నాడు. ఈ వాక్యం ఎంత చక్కగా చెబుతుందో. లేని వార్తలు చెప్పదంట, పర్మిషన్ ఇవ్వని వాక్యం. ఏదో లేనిపోయిన మాట ఎందుకు చెప్తున్నావు అని వాక్యం చెప్తుంది నీతో. ఎంత చక్కగా జీవించమని చెప్తుంది వాక్యం. నీ చేత పాపము చేయించేది కాదు వాక్యం. నీ చేత అపరాధం చేయించేది కాదు వాక్యం. నీ చేత మంచి చేయించింది. నీ చేత మరి ఇతరులను నీవు ఇతరులకు సహాయపడినట్లు చేపిస్తుంది వాక్యం. మంచి చేపిస్తుంది, మంచిని బోధింపజేస్తుంది, మంచి వాణిగా నిలబెడుతుంది వాక్యం. కాబట్టి ఆ వాక్యము మన చేత పాపము చేయించకుండా ఉండటానికని వాక్యం మనకు తెలియజేయబడుతుందని ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు చిత్తమైతే మరొక వారము వాక్యం తెలియజేయబడటానికి గల కారణం ఏంటో మరి మరొక వారం మనం ధ్యానం చేద్దాం. అప్పటి వరకు ఆయన మనకు తెలియపరిచిన మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా నడుచుకుందాం. దేవుడిచ్చిన మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై వందనాలు. ఈ సమయమందు ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. అయ్యా, వాక్యమును యాకోబునకు తెలియజేసి గల కారణం ఏమిటో ఈరోజు కూడా నాయన వాక్యము బహు విస్తారముగా నీ ప్రజలకు అందించబడటానికి గల కారణం ఏమిటో నీ గ్రంథము నుండే మీరు మాకు తెలియజేస్తున్నారు. అవును ప్రభువా, వాక్యము తెలియజేయబడటానికి గల కారణము మమ్మల్ని బాగు చేయటానికి, శారీరకంగాను ఆత్మీయంగాను బాగు చేయటానికి. వాక్యము మేము మాకు తెలియజేయటానికి గల కారణము ప్రభువా, మేము పాపము చేయకుండా ఉండటానికి. వాక్యము నాయన మా చేత పాపము చేయించుదని సెలవిస్తున్నాం. వాక్యము నాయన మా చేత తప్పుడు పనులు చేయించుదని తెలియజేస్తున్నాం. అవును ప్రభువా, నీ వాక్యము నాయన అంతటి శక్తివంతమైనది, అంత పరిశుద్ధమైనది, నీవు అంత పవిత్రమైనది నాయన. ఆ వాక్యమునకు మేము లోబడినట్లుగా సహాయం చేయండి. నిన్న వాక్యం బిడ్డ హృదయాల్లో ముప్పుదంతులుగా, 60 నిరంతరుగా ఫలింపు కలుగజేసి నీ బిడ్డలు కూడా నిన్ను సంతోషపెట్టు జీవితాలు జీవించుటకు సహాయం చేయమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.